హాయ్ అండి. సమ్మక్క సారక్క టెంపుల్ నుంచి మల్లూరు నరసింహస్వామి టెంపుల్ ఇంకా బయలుదేరినాం అనమాట. ఇదే ఈ అడవి. పాలన అంటే నరసింహస్వామి అక్కనా? ఇది హేమాచల నరసింహస్వామి టెంపుల్ కూడా అని అంటారు. మొత్తం అడవి, పెద్ద అడవి మధ్యలో పైన కొండ పైన ఉంటాడు ఆయన నరసింహస్వామి. అస్సలు నరసింహస్వామి ఇట్లా మెత్తగా ఉంటుంది చర్మము. మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఇంకా కొంచెం కూడా ఒకప్పుడు అసలు ఎవ్వరు లేరంట, మా డాడీ చెప్పిండు. ఇప్పుడు పబ్లిక్ ఎక్కువయ్యి గుడి అంతా మార్చేసిర్రు అని చెప్తుండ అనమాట మా డాడీ. వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అసలు ఒక పంతులు తప్ప ఒక మనిషి లేరు అని చెప్తుండ అనమాట. అప్పుడైతే వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండంట. ఇప్పుడు మాకు కూడా చేసిండు, కానీ కాకపోతే ఫోన్తో వీడియో తీయడానికి కొంచెం సెట్ కాలేదనమాట. బాగా పిల్లలు కానోళ్ళు అయితే పిల్లలు అవుతారంట ఇక్కడికి వస్తే. ఆయన చందనం అనేది ఇప్పుడు మనకు తేనె రూపంలో కారుతుంది కదా ఒక సైడు కాలు దగ్గర, ఆ చందనం అనేది ఇస్తుండనమాట పిల్లల కోసం ఒకటి అర్చన చేసి. మా ముందే జరిగింది అది. అందుకని నేను చెప్తున్నా, ఎవరైనా పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్తే పంతులు అర్చన చేసి ఆ గంధం చందనం ఇస్తాడంట. అది రోజు తీసుకోవాలి అని ఏదో చెప్తున్నాను అనమాట. ప్రాసెస్ ఉంది పిల్లల కోసం. మనకు ఏ ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎట్లాంటి సమస్య ఉన్నా ఇక్కడికి రండి, ఇట్లాంటిది అన్నీ సెట్ అవుతాయి అని చెప్తున్నా అనమాట. బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు పంతులు మాత్రము. ఇంకా మనకు ఇది అటు సైడు చిన్న మెట్లు వేసిరంట. మాకు తెలీదు ఇదే ఎంట్రెన్స్ కదా అనేసి ఇటు నుంచి వెళ్ళినాం. పెద్ద మనకు శ్రీవారి మెట్లు ఎట్లుంటాయి తిరుపతిలో అట్లా అంత ఎత్తున్నాయి అనమాట. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలని నేను వేరే ఇక్కడ పక్క నుంచి వెళ్తున్నా. చూడండి ఫుల్ ఎత్తుగున్నాయి. అమ్మ నా వల్ల అయితే లేదు అనేసి అంటున్నా. ఇంకా మొత్తం పైకి వచ్చేసినాము. ఇక్కడ రాగానే ఇంకా గుడి అల్వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు, అవి మళ్ళీ తర్వాత మహాలక్ష్మి టెంపుల్, ఇవన్నీ పక్కన కొండలు ఉండేనంట. ఇవన్నీ కట్టడాలు లేకుండే, మా డాడీ అదే చెప్తుండు. ఇవన్నీ లేకుండే గుట్టలే ఉండే, మొత్తం గుడంతా మార్చేసిర్రు అని అంటారు. చెంచులక్ష్మి తెలుసు కదా, చెంచులక్ష్మి అమ్మ ఇంకా అమ్మవారు. ఇంకా ఇదంతా అదే చెప్తుండు. ఇదంతా గుట్ట అట్లనే ఉండే, ఇప్పుడు కట్టిరు. అది పడిపోతుందేమో అనుకున్నాం మేము ముందు వచ్చినప్పుడు, కానీ అది చూడండి అనేసి చెప్తుండనమాట నాకు దాని గురించి. ఇప్పుడు ఇదంతా కట్టిరు, బాగా చేసిరు గుడి అని చెప్తుండనమాట. అయితే ఇది చూడండి మెయిన్ టెంపుల్. అయితే లోపల లైట్ లేదు. ఆయన స్వామి అర్చన చేస్తుంటే నేను వీడియో తీసుకున్న కొంచెం క్లిప్పు. అక్కడ వీడియో తీయొద్దని చెప్తున్నారు అనమాట. ఆదిలక్ష్మి ఇక్కడ అమ్మవారు, అక్కడ చెంచులక్ష్మి, ఇక్కడ ఆదిలక్ష్మి ఉంది అనమాట. ఇంకా మనకు ఇది పెద్ద పబ్లిక్ ఏం లేరు, అడవి కదా. ఇగో ఇక్కడ చాలామంది ఏమైంది తెలుసా, ఇది కొత్తగా కట్టిరంట ఈ మెట్లు. ఇక్కడ నుంచే వెళ్తురు అనమాట వెళ్ళేవాళ్ళు. అక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవి మంచిగా ఉన్నాయి ఈజీగా వెళ్ళడానికి. అయితే ఇది వచ్చే దారి కానీ బాగుంటుంది అనమాట వెళ్ళడానికి. ఈజీ మెట్లు ఎక్కలేని వాళ్ళకైతే అది బాగుంటుంది అనేసి ఇదంతా బాగా చేసిరని మళ్ళీ మా డాడీ కొంచెం ముందుకు వచ్చినాక వెళ్ళినమాట. అయితే రిటర్న్లో మేము వచ్చే దారిలో కొంచెం మేము ఆ రోజు అసలు అన్నం తినలేం తెలుసా. అసలు చాలా టైం పట్టింది మాకు. 4-5 అయ్యింది ఇంకా తినే వరకు. ఇంకా సరే అనేసి ఇంకా తిందాం అనేసి ఆపుకున్నాము. ఇక్కడ మంచి ఒక వాగు ఉంది, అక్కడ చేపలు పడుతురు అనమాట. ఏం చేస్తున్నాను పోయి అడిగితే చేపలు పడుతున్నా అని చెప్తుండేనా. ఇదేదో గుడి ఉంది, ఇది అమ్మవారి పోషమ్మ గుడి అంట. పుట్ట కూడా మొత్తం ఆ గుడిసెలో ఫుల్ పుట్టు ఉందంట. పక్కన కింద కూడా పుట్టు ఉందంట. అది బాగుంది. మేమేమో ఏదో గుడిసెలాగా ఉంది కదా పక్కనే తిందామని ఆపుకున్నాం అనమాట. ఆయన అమ్మవారు ఏముంది అనేసి చూడండి పుట్ట ఎంత పెద్దగా ఉందో, లోపల ఇంకా పెద్దగా ఉందంట. ఇంకా నాకు భయమే, మేమేం చూడలేమన్నమాట. అక్కడ వ్యూ అంతా బాగుంది అనేసి ఒకసారి తిరిగి ఇంకా టైంపాస్కి ఇక ఊరికే అట్లా కూర్చొని ఎందుకని కొంచెం సేపు తిరిగేసేసిన తర్వాత ఇంకా తిన్నాం అనమాట. పుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో, లోపల ఇంకా పెద్దగా ఉందంట. వాళ్ళు చెప్పారు అనమాట, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఒక అతను ఉన్నాడు, ఆయన చెప్పిండు అనమాట. ఇంక ఇదంతా ఇది ఇంకా మేము అన్నం తినే దగ్గర ఆపినాం కదా అక్కడ వెనకాల, అక్కడ కూడా 2 చెట్లకి ఇట్లా పెద్ద బొట్లు పెట్టిరనమాట. అవి కూడా ఏమో అమ్మవారి గుడికి సంబంధించి ఉన్నట్టున్నాయి. ఇంకెటు పోయి అయితే నరసింహస్వామి దర్శనం చేసుకున్నా. ఇదే నేను గుడి దర్శనం చేసుకోవాలనుకున్నాను.